శివాయ శివాయ నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదేహి. శ్రీకృష్ణ శరణమమ, శ్రీకృష్ణ శరణమమ, శ్రీకృష్ణ శరణమమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి కాళహస్తీశ్వర మధ్యము రామచరిత మానసం ప్రవచన ప్రవాహ ఆ త్రిపథగామినిలో ఇవాళ 26వ రోజు. ఆ మెండ జంగముడి వీడు దాసి ఇంటికి వెళ్ళాడు. సరే నేను వస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా మనసు దారి తప్పింది అనుకో. కొండల వచ్చాడు, దానికి తెరువరి, ఆ మనసు అనే తెరువరికి పాఠశాల దారి వెతుకోవడంలో దాహం తీరిస్తే అంటే అయినా నీకు అటువంటి తలకు రావడం నా భాగ్యం. తప్పకుండా మళ్ళీ మాటలు ఎందుకు ఊరికే, నువ్వు ఏం చెప్తే అది పని వినియదా. ఈ పని వినియదా అనేది తిక్కన గారి కాలంలో పని వినియదా అంటే వెళ్ళొస్తాను, సెలవు తీసుకుంటాను. కొన్ని అది ఇప్పటికి దాదాపు 200-300 సంవత్సరాలు. ఇప్పటికి పని వినియదా అంటే ఏంటంటే నువ్వు చెప్పిన పని నేను చేస్తాను అంటే నేను వశవర్తినై ఉంటాను. ఇప్పుడు ప్రస్తుత కాలంలో పని వినియదా అంటే వెళ్ళి సెలవు అని చెప్తాం కదా, దాని పరిస్థితి. సో ఇప్పుడు ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మహాదేవ్ 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 చెప్పండి. కందపద్యం ఎన్నో పద్యం అంటే ఇది పద్యం నెంబర్ 40 మండలం పూర్తయింది మొత్తానికి. జలజేక్షణ చేసిన పూజలు గైకుంచు జలజ. జలజ అంటారు. జలజ అంటే జలము అంటే నీరు, జ అంటే పుట్టడం, అంటే జలము నుంచి పుట్టినది. ఆ పద్మము వంటి ఏక్షణ కన్నులు కలిగినటువంటి ఆవిడ చేసిన పూజలు గైకొనుచు ఆవిడ పూజలన్నీ స్వీకరించి ఆవిడ చక్కగా రాగానే ఈయన కాళ్ళు కడిగి చేతులకు మంచినీళ్ళు ఇచ్చి ఇలా ఆ పూజలన్నీ ఈయన తీసుకుని మెరుగుబోడి వదనాంబోజమన. చూడండి, ఇక్కడ ఆవిడిని వర్ణించడానికి చాలా పదాలు పడింది. మొదలు జలజేక్ష అంటే కళ్ళు, మెరుగుబోడి, బోడి అని శరీరం, మెరుగు అంటే మెరుపు తీగ లాంటి శరీరం ఉన్నటువంటి ఈ బోడి అంటే శరీరం అని అర్థం. మెరుగు బోడి, చిగురు బోడి. చిగురు బోడి అంటే చాలా లేత శరీరం, చిగురు బోడి అని పిలుస్తారు. కాబట్టి నన్ను వంచలేవు మించుబోడి కాబట్టి ఆ మెరుగు బోడి కాబట్టి మెరుపు తీగ లాంటి శరీరం ఉన్నటువంటి వదనాంబుజం. వదనము అంటే ఆ ముఖం అనేటువంటి అంబుజం అంటే పద్మం. ఆవిడ కళ్ళు పద్మంలాగా ఉన్నాయి, ఆవిడ ముఖము పద్మంలాగా ఉంది. ఆ పద్మంలాగా ఉన్నటువంటి ముఖం మీద ఆయన చిరునగబులు రాజులా చాలా సంతోషంగా ఉంది. ఇది తన ప్రార్థనని మన్నించి ఈ కుమార జంగముడు తన ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంగా ఉన్నటువంటి ఆ చిరునగవులు చూస్తున్నాడు ఈయన. ఆ చిరునవ్వులు లేత నవ్వులు కనసన్న చేసి రతికి ఎలయింపని. సరే, పూజలు అయిపోయినాయి. పూజల మాట సరేనండి, నేను చెప్పిన పని ఏం చేసావు అన్నట్టుగా ఈయన సన్న అంటే
గుర్తు ఏంటి, ఏం చేసావు అన్నట్టుగా కళ్ళతో చెప్పాడు. ఆవిడ చూస్తుంది, ఈవిడ చెప్పాడు. నేను చెప్పిన పని ఏం చేసావు, నేను ఒకటి చెప్పాను కదా, రతికి ఎలా పని. రతి అంటే సురతి అంటే మన్మథ క్రీడ, సమాగమ సమాచారాన్ని ఏం చేశాను అన్నట్టుగా ఎలయింపన్ అంటే ప్రోత్సహించారు, చేశారు. ఆవిడ ఏం చేశారు, దీంట్లో విశేషాలు ఏమన్నా ఉన్నామా? కందభద్యం. అంతకు మునిపే ఆవిడ ఇంతకంటే సరసరాలు. ఈవిడ ఈయన వచ్చి ఈయన సైన్యం చేయకపోవడమే ఆవిడ సిద్ధపడిందండి. అందుకని ఆవిడ అన్ని సిద్ధం చేసుకునే వచ్చింది ఇక్కడికి. ఈయన శివార్చన చేయడానికి అంటే జంగమార్చన చేయడానికి ముందరే ఆ కార్యక్రమానికి సిద్ధం చేసుకుని వచ్చినాడు. అందుకే అంతకు ముందు ఇంత పూర్వమే అది మరు విరి కుంతలముల వేటు ఏం మాట్లాడి. మీకు సాహిత్యం తెలిస్తే అసలు మీరు ఉల్లాసంతో ఊగిపోతారు. కోమలి అది సుకుమారి, అవి కొని మంచి శరీరం ఉందంటే కదా కోమలి. ఆవిడ ఏం చేసింది, మరు విరి, మరుడు అంటే మన్మథుడు, విరి విరి అంటే ఏమిటి, ఇవి మన పువ్వులు. మరువిరి కుంతలములు, కుంతలములు అంటే ఈటెలు. మన్మధుడి పుష్పములని ఈటెలు రేటు వట్ట పువ్వులుగా పుచ్చుకోలాగా ఆ కోమలి. ఆవిడ అసలే కోమలి కదా, ఈ దెబ్బలు కాడు తాటగలుగుతున్నాయి. మీరు పారిజాత ఆభరణాలను అందించమన వింటుంది ఏమిటి, ఆ పారిజాతాన్ని రుక్మిణీదేవికి ఇచ్చాడు అని వింటున్నారు. అప్పుడు వెంటనే ఆవిడ లేచిందట. ఎలా లేచిన, అన్న విని రేటు వడ్డ బుర్రగా అంగనబోలే అని రాస్తారు ఆయన. ఎవరు, నంది. అన విని అంటే ఇలా వినేటప్పటికీ, ఇప్పుడు పాము ఉందనుకోండి, అందుకే దెబ్బతిన్న పాము దెబ్బతిన్న పులి అది కొట్టావా చచ్చిపోవాలి, అది చావలేదు, అది నిన్నైనా చచ్చిపోతుంది, అది చచ్చైనా చచ్చిపోతుంది. అది రేటు వట్ట, దెబ్బ తిని అది బతకూడదు, అది బతికిందా నువ్వు చచ్చేవారు. అందుకే దెబ్బతిన్న పులి అంటారు. వాళ్ళు వెళ్ళరు. కాబట్టి దెబ్బతిన్న ఉరగాంగ, ఉరగం అంటే పాము, పాము ఆడపాము లాగా లేచింది ఆ సత్యభామ ఆరోజు. అలాగే ఈవిడ రేటు వడ్డ యుద్ధముల దెబ్బలకి ఈవిడ కోపం తట్టుకోలేక కులం సంతోషము తట్టుకోలేక సంతోషపడి. చూడండి, ఎక్కడైనా దెబ్బలు తగిలితే మనం బాధపడతాం, కానీ మరువిరి శరముల దెబ్బతన్న తర్వాత సంతోషం కలుగుతుంది. అదే అందులో ఉన్న మహత్యం. అది ఒక ఏకాంత గృహములో కలిగి, అక్కడ ఏకాంత తప్ప ఇంకా ఏకాంతాలేని ఒక ఏకాంతం. చాలా అంటారు ఏకాంతమేగా ఇది, నిజమేనండి. ఏకాంతాలు లేదు ఇక్కడ, మనమే అంటాం. అంటే ఇంకేకాంత లేదు, ఏకాంత లేక ఈకాంత మాత్రమే ఉన్న ఒక ఏకాంతం. అంటే ఎవ్వరూ లేని ప్రదేశంలో, అంటే ప్రదేశం అంటే ఆ ఇంట్లోనే. మరి హాల్లో ఇంతవరకు హాల్లో చేసి ఉంటుంది బహుశా, మరి అక్కడికి లోపలికి తీసుకెళ్ళాలిగా. ఏది ఆ శయన మందిరంలో, శయన మందిరం అంటే ఒక ఏకాంతపురం. దాన్ని ఏర్పరిచి వచ్చేసింది ఈవిడ ఆల్రెడీ. చక్కగా సజ్జ అంటే చెయ్యాలి, సిద్ధం చేసి అలరులా దాని మీద చక్కగా పూలు పరిచి, పూలు కూడా పరిచి సిద్ధంగా ఉంది. అక్కడికి తీసుకెళ్ళి ఆ పూలు పరిచి ఉన్నటువంటి శయ్య దగ్గరికి ఇది తీసుకెళ్ళి ఆ తర్వాత ఇందులో కూడా మనకి చెప్పుకోదగ్గ విశేషాలు చెప్పాను. కానీ కథలోకి వస్తే మనకు తొందరగానే వెళ్ళిపోతుంది. మీరందరూ చాలా కంగారు పడ్డట్టున్నారు. నేను రోజుకు ఒక భజన చెప్తున్నానండి, ఏమైపోతుంది ఉందని.
మళ్ళీ భారతం అంతా 675 ఎపిసోడ్లు అవుతాయండి. కంగారు. ఇవి రెండే సంపుటాలు. ఉత్పలమాల ఉత్పలమాల తాను చాలా చక్కటి పేరు. కుమార జంగమ తాన్ కుమార జంగమ సుధాకర మౌళి సుధాకర మౌళి. ఆయన కుమార జంగమ అంటే మంచి యవ్వనంలో ఉన్నాడు ఆయన. సుధాకర మౌళి ఆ చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నటువంటి వాడు. చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నటువంటి వాడు ఆ సుధాకర మౌళి. గొప్పవాడు కదండి. అంటే ఏమిటి చంద్రుడు అని చెప్పడంలో అర్థం ఏంటంటే, చంద్రుడు ఉన్నప్పుడు మీకు నేను ఆ కళలు చెప్పాను, మంచి ఉత్సాహం పెరుగుతుందన్నమాట. అందుకే మీరు చాలా కొన్ని కనీసం పాటల్లోనే ఉంటారు. పొన్నమిరేయి అంటే, పొన్నమిరేయి అంటే ఇప్పుడు మళ్ళీ ఆరు బయట పడుకోరికే, కానీ చంద్రుడు బయట ఉన్నా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సుధాకర మౌళి అటువంటి చంద్రుడు ఏకంగా ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. సుధాకర మౌళి కూడి మాడి కూడి కూడి అంటే దగ్గరకు వెళ్ళి, ఆయన దగ్గరకు వెళ్ళి కూడి మాడి కలసి మెలిసి పైన రతి ప్రసంగములు. పైన రతి ప్రసంగములు. ఎప్పుడు కూడా ఈ రతి ఎప్పుడు బాగా సురతి అవుతుందంటే ముందర ప్రసంగం ఉండాలి. ఆ ప్రసంగంలోనే నిజమైన ఆనందాన్ని పొందుతారు. దాన్ని ఫ్రీ ప్లే అంటారు ఇంగ్లీష్ పేపర్. అది ఏమీ లేకుండా ఏదో ఊరికే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు తీయాలనుకోదు. కాబట్టి ఆ రతి ప్రసంగములు చేశారు. ఈయన ఒకటి అంటాం, ఆవిడ ఒకటి. ఇది నేను ఒక విధంగా చదివిస్తున్నాను, ఇంకో విధంగా చదివితే ఇంకో అర్థం వస్తుంది. దాన్ని నేను చదివించను కూడా. వాడు చెప్పలా, ఇది ఇంకో గ్రంథంలో నేను చూశాను, అది చదివించను, కానీ దాని అర్థం ఏమిటో ఒక హింట్ ఇచ్చి వదిలేస్తాను. నెక్స్ట్ మంచి అయిన రతి ప్రసంగములు చేశారు. వీళ్ళిద్దరూ చేశారు, ఈవిడ చేశారు, ఆవిడ చేశారు. ఏమిటి ఇలా అంటే అదేది అట్లా అని అది మీకు హింట్ ఇచ్చేసాను ఇప్పుడే. ఇలాగా ఓహో చూసాంలే అన్నట్టుగా. మీకు నేను ఒకప్పుడు భాగవతంలో చెప్పాను ఒక పాట వరకు, దాని అర్థమే ఎవరు చెప్పలేను. ఏమిటి బావా వచ్చావా ఏముందిరే మరదరా అన్నాడు. అని ఆ మాటని కొంచెం తీసేస్తే మొత్తం అర్థం మారిపోతుంది. భాగవతం అని చెప్పాను ఇప్పుడు, దాదాపు చెప్పి కూడా 2-3 సంవత్సరాల క్రితం. భాగవతం అంటే ఇదే 675 రోజులు పెట్టింది భారతమే. నాకు బాగా గుర్తుండి భారతంలో భాగవతమే చెప్పినట్టు చెప్పుమా. అర్ధనిమీలిత నేత్ర మంచి దీనిలో ఉన్నప్పుడు అంటే వీళ్ళు సంగమములో మధ్యలో అర్ధనిమీలిత నేత్రములు, కళ్ళు సుఖం మూసుకున్నారు ఇద్దరు కూడా. ఆ సగం మూసిన కళ్ళు అరమూసిన కళ్ళు. ఆనని చుంబనములు అంటే విడువకండ, ఒకళ్ళొకళ్ళు చుంబనము అంటే ముద్దు, ఒకళ్ళొకళ్ళు కంటిన్యూస్ అన్నమాట. ఆచేసు మా నని చుంబనములు. నేను ఊరికే విడగొడుతున్నాను, దాని అర్థం చెప్పాలని చెప్పేసాను, చెప్పడం కూడా. మాటల చొక్కులు మధ్యలో మాటలు అవేవి లేకుండా ఉండనుకోండి, దాన్ని రతి అంటారండి. అది విధంగా దాన్ని ఏమంటారంటే మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే లస్ట్. ఇట్ విల్ నాట్ డెఫినెట్లీ బికమ్ ఇది ఒక వాంటెడ్ రతి అన్నమాట. అది కాదు. ఆ మాటల చొక్కులు ఎక్కడ విరవాలి, ఎక్కడ ఉత్సాహపరచాలి, ఎక్కడ కొంచెం తక్కువ చేయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. తర్వాత విడిపోని కౌగిలింతలు, బాగా గాఢంగా కౌగిలించుకోవటం. కొంచెం ఎదురు మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకోసారి విడి కూడా మళ్ళీ విడిపోకండి. కౌగిలింతలు. తర్వాత అనేక విలాసములు చలంగగన్. ఇలా కొన్ని చెప్పారు, ఇటువంటివి ఇంకా చాలా చేశారు.
అనేక విలాసములు చలంగగా. వీళ్ళు ఆ చెయ్య మీద చేసిన పనులు చేసేస్తారు. అయితే ఈ పద్యము ఈ ఒక విధంగా నేను చదివించాలని చెప్పాను కదా, చదివించాను కదా, దాని అర్థం ఎలా వస్తుంది సార్? ప్రప్రథమముగా అంటే మొట్టమొదటిసారిగా గదిలోకి వెళుతున్నటువంటి ఆవిడ మళ్ళీ గదిలోంచి వచ్చినటువంటి ఆవిడ ఎలా ఉంటుందో చెప్పేశారు. ఏది వేషము ఎక్కడి నుంచి అంటే నఖశిఖ పర్యంతం వర్ణించారు. ఏ ఎలా ఉంటాయి, వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, వెళ్ళబోయే ముందర, వెళ్ళిన తర్వాత మొత్తం అంతా అలా తెల్లాల్సిన ఎలా. ఏం పద్యం అండి, చాలా అంటే ఏడు అది రాయడం గొప్ప అంటే మరి ఆ విడగొట్టినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ పద్యం ఒకసారి మామూలుగా నేర్చుకుంటాం. చెప్పమ్మా. తాను కుమార జంగమ తాను ఈవిడ కుమార జంగమ సుధాకర మౌళి సుధాకరమౌళియు కూడి మాడి పైన రతి ప్రసంగములు పైన రతి ప్రసంగము అర్ధ నిమీలిత అర్ధ నేత్ర నిమీలిత పద్మము నేత్ర పద్మములు మానని చుంబనములు ఆనని చుంబనము మాటల చొక్కు మాటల చొక్కులు వీడి విడిపోనీని విడిపోని కౌగిలింతలు అనేక విలాసములు అనేక విలాసములు చెలంగగను. ఇలాగ అనేక విలాసములు అలా ఉంటుండగా ఉత్పలమాల పద్యం. ఎక్కడ పట్టినం కళల ఎక్కువ. ఇది చాలా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరాలు ఎలా ఉంటాయంటే అండి, మామూలుగా మనకి అబ్బా అనిపించేది అప్పుడు బాగుంటుంది. ఎక్కడ పట్టిన కళల ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ కామస్థానాలు కొన్ని చెప్పారు, కానీ ఇక్కడ అలా కాదు. ఎక్కడ పట్టుకుంటే అదే కామస్థానంగా అది జరిగింది. తర్వాత ఎక్కడ నోరు సోకిన చక్కెర లప్పలు. వాళ్ళిద్దరు వాళ్ళ నోరు ఎక్కడ పెడితే అక్కడ ఎలా ఉందంటే, అక్కడ ఏదో ఈ వీడు చెయ్యి తీసుకుని ఆయన చెయ్యి తీసుకుని ఈయన పెట్టారనుకోండి, అదేదో చెయ్యి మీద పెట్టినట్లేదు. చక్కెర లప్పలు. లప్ప అంటే ఒక దెబ్బ ముద్ద, చక్కెర పోసినట్టే ఉంటుంది. మంచి రసపట్లో అలాగే ఉంటుంది. మనకి ఇలాంటి వచ్చు, అందులో ఉన్నప్పుడు ఎవరికైనా అంతే. అది చక్కదనం అలా ఉందంటే అక్కడ ఎలా ఉన్నా చక్కగా ఉంది. పెన్నిది మామూలుగా ఎట్రా ఇలా ఉన్నావో అంటాడు. అంటే ఇలా నుంచోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా ఉండాలని ఉంటుంది. కానీ అక్కడ ఎలా ఉంటే అలా బాగానే ఉంది. అది ఎలా ఉంటే అంటే ఇప్పుడు అవన్నీ ఏం చెప్పండి, అక్కడ ఎలా ఉన్నా బాగానే ఉంది. ఈ ఎలా ఉన్నదాన్ని మీరు ఎలాగైనా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నా బాగానే ఉంది. అది సంగతి. సంభ్రమొప్పగా ఇద్దరికి మంచి ఆనందం కలుగుతుంది. ఏమి చేసిన మక్కువ చేయులై అంటే ఏమి చేసినా, ఈయన ఆవిడ ఏం చేసిన, ఆవిడ ఈయన ఏం చేసిన అనురాగ చేష్టలుగానే ఉండదు. మామూలుగా ఇప్పుడు వెళ్ళి ఇట్లా కొట్టాడు ఎట్లా అలా కొడతావు, కానీ అప్పుడు ఇవి కొడితే చాలా బాగుంది. ఆయన కానీ వాళ్ళు ఏది చేసినా బాధ్యం, ఏం చేసినా బాధ్యం. అది అనురాగపు చేష్టలుగా, అనురాగంలో చేసే ఒక ప్రక్రియలాగానే కనిపిస్తుంది. తర్వాత చేయులై మెరయ మన్మథ కేళి వనర్చు. వీళ్ళు ఈ మన్మథ కేళి ఈ ఆటని చేస్తూ ఉన్నారు. ఇద్దరు మైమర్చి ఉన్నారు. ఆయనే మైమర్చలేదు, ఆయన మహామాయ ఈవిని మైమరపింపజేశాడు. ఈతో ఈవిడ తన డ్యూటీ మర్చిపోయింది. ఈవిడికో డ్యూటీ ఉంది,
అది ఆ భావనలో ఉన్నారు. తర్వాత దాసిని రాజు శిక్షించుట. ఇదిగో దాసిని రాజు శిక్షించుట. ఈవిడికో డ్యూటీ ఉంది. ఏమిటయ్యా డ్యూటీ అంటే దీంట్లో పడిపోయి ఆవిడ తన డ్యూటీ మర్చిపోతుంది. ఆ డ్యూటీ ఏమిటంటే చెప్పండి. కందపద్యం. ఆ నీలవేణి నీల అంటే నల్లటి, వేణి అంటే కేశవరం. నీలవేణి అంటే ఎలవేణి అంటే చక్కటి, వేణి అంటే నీరు అని కూడా అర్థం ఉంది. అందుకే త్రివేణి సంగమం. వేణి అంటే 3 నదులు, నీళ్లు అని కూడా అర్థం. వేణి అంటే ఇది ఉంది. అందుకే మనకి ప్రయాగలో మాత్రమే ఒక ప్రక్రియ ఉంది, వేణి దానం చేస్తారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునేటువంటి ప్రక్రియ. కొంతమంది మీలో చాలా మంది చేసుకున్నట్లున్నట్టు నాకు గుర్తు. అది వేణి దానం. కాబట్టి ఆ నీలవేణి యాదవ భూనాయకుడు ఆరగింపబోయేడు వేళ ఆయన ఏం చేస్తుంది? ఈవిడికి ఒక పని ఏంటంటే, ఈవిడి డ్యూటీ ఏంటంటే యాదవ భూనాయకుడు ఈయన భోజనం చేసే సమయంలో పళ్ళెరమిడియడు కథ అన్నక తపసి తగులను. ఈ తపసి తగులను అంటే ఈయన మాయలు, అంటే ఈ మన్నదక్కేళ్ళు మునిగిపోయి వెళ్తాను. ఏమిటి ఆవిడ డ్యూటీ ఏమిటంటే, ఈ యాదవరాజు భోజనం చేసే సమయంలో ఆవిడ డ్యూటీ ఏమిటంటే, ఆయన భార్యలు చెప్తారమ్మా ఆయన భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉందంటే ఈ పళ్ళెం తీసుకెళ్ళి ఆయన పెట్టాలి. ఇప్పుడు అసంఖ్యాక దాసదాసీ జన సంసేవితులు మనం లలితాసనంలోని మహాచతుషష్ఠి యోగిని గణ సేవిత. చతుషష్ఠి అంటే 64,000 మంది ఆవిడ సేవిస్తారు. ఉందండి అంత సేవించడానికంటే ఎవరి పని వాడితే. ఇప్పుడు ఉదాహరణకి ఆవిడ మొహం కడుక్కోవాలనుకోండి, ఒకళ్ళు తీసుకొచ్చి బ్రష్ ఇస్తారు అంతే, వాళ్ళ పని బ్రష్ ఇవ్వడమే అంతే. ఇంకోళ్ళు టక్లు, ఇంకోళ్ళు నీళ్లు. ఇంకోళ్ళు ఏంటంటే ఈవిడ పని ఏంటంటే ఆ పళ్ళెం తీసుకొచ్చి ఆయన ఎదురకుండా పెట్టడం. ఇది ఆవిడ అంటే తీసే పని మళ్ళీ ఇంకోటి ఉండవచ్చు. వడ్డించే వాళ్ళు ఇంకోళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళు పళ్ళెం పెట్టడమే ఆవిడ పని అంతే. ఇక్కడ చెప్పింది అయితే అది. అలా ఉంటారు కూడా, వాళ్ళ పని అంతే, పెట్టడమే. ఈయనకి భోజనం సమయం. ఇక్కడే మీకు ధర్మ సూక్ష్మం. భోజనం సామాన్యంగా ఎప్పుడు సమయం చేస్తామండి? అయితే మధ్యాహ్నం లేదా సాయంత్రం. ఇదేంటంటే జంగమలతో సంగమం సమయ నియమం ఉండదు. అది పగలు మామూలుగా అయితే నిషిద్ధం, కానీ ఇక్కడది ధర్మబద్ధం. కాబట్టి ఈ భోజనం అందించాలి అని నాకు ఆ సమయం అని మర్చిపోయింది. ఈ రతిలో మునిగిపోయి అప్పట్లో ఏది ఆవిడ పిలవండి అన్నారు. లేదా ఆవిడ రాలేదు. ఆవిడ అసలు డ్యూటీకి రాలేదు. దాంతో యాదవరాజు కోపం వచ్చి కందబద్దు ఇవాళ 6 పద్యాలు చెప్పేసాం. భూపాల రత్నం అంతటా అంటే భూపాలలో రత్నము లాంటి ఆ యాదవరాజు మంచివాడే, కానీ ఆయన కోపం వచ్చి ఏది ఆవిడ ఇచ్చేవాడు రాలేదండి. వెంటనే ఆ యాదవరాజు కోపం వచ్చి ఎవరక్కడ వచ్చారు. వచ్చి కోపంబున పళ్ళెరంపు కోమలను పిలువ. ఈ పళ్ళెం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి కోమలి దాస్ ఆ పని మనిషి వెళ్ళండి, ఈ పళ్ళెం ఇక్కడ పెట్టి తీసుకురావాలి, రాజుకి సరిగ్గా చేయాలి అనేటువంటి జ్ఞానం లేని ఆ దాసిని వెళ్ళండి, తొందరగా వెళ్ళి
పోకొండు పట్టి పోకుండా తెండన పట్టి తెండ దాన్ని పట్టుకుని ఈడ్చుకున్నాడు. ఎందుకు రాదు శిక్షితం పట్టి తెండన ఆ పడతుక కడకు ఆ పడతుక ఆ అమ్మాయి దగ్గరికి వేత్రహస్తులు కడక వేత్రహస్తులు అంటే చేతిలో ఒక పెద్ద కర్ర పడుకున్న లాఠీ అన్నమాట. పోలీసులు లాఠీ పెట్టుకున్నారు అన్నమాట. వేత్రహస్తుల కడకని వెంటనే వాళ్ళు కూడా పూనుకొని అలాగే చిత్త మహాదేవ అని వాళ్ళు వెళ్ళి ఏం చేశారు మన రేపు ఇప్పటికి మనకు ఎన్ని పద్యాలని 45 పద్యాలు అయిపోయినాయి. అంటే ఇవాళ 6 పద్యాలు కదమని చెప్పాం. రేపు కాళహస్తీశ్వర మహత్యము గాని రామచరిత మానస్ గాని ఏది ఉండదు. వారాహి నవరాత్రుల సందర్భంగా రేపు ఒక్కరోజు సాయంకాలం చక్రార్చనలో పాలు పంచుకుందామని నేను. కాబట్టి మా శిష్యుడు చేస్తున్నాడు రోజు, దానికి వెళ్తున్నాను నేను. బట్ రేపు మళ్ళీ సాటర్డే యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. అది రామచరిత మానస ప్రతాపభానుడు తన చేతికి చిక్కాడు ప్రతాపభానుడు. మరి చిక్కినప్పుడు వాడిని కాలకేతువు కలిసి చంపేసి, కానీ వాడికి కావాల్సిన అది కాదు. వీటి వంశము నిర్వంశమైపోవాలి, కులక్షయం. ఎప్పుడు మిగలకూడదు, ఇంకా ఎప్పుడు మిగలకూడదు. వీడు గాని వీడి తమ్ముడు గాని కొడుకులు గాని ఎవ్వరు మిగలకూడదు. మొత్తం అందరూ సర్వనాశనం అయిపోయారు. మా ఎగ్జాస్షన్ చేసి కాబట్టి సర్వనాశనం అయిపోవాలి. అందుకే వీడు ఆ ప్రాణాన్ని ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళి పురోహితుడికి వెళ్ళి బ్రాహ్మణ ఆంధ్రుడు ఏం చేశాడు, జంతువుల మాంసం అది తినడమే నిషిద్ధం. వీడు అంత కూడా కొంతమంది బ్రాహ్మణులు చెప్పేసి ఆ మాంసం కూడా వండి పెట్టించాడు. మళ్ళీ అలా ఉందని చెప్పింది కూడా ఎవరు, ఆ కాలకేతు అన్నటువంటి ఒక రాక్షసుడు వచ్చి అయ్యా తినకండి అని వాళ్ళ కొళ్ళు మండి చెప్పించి పాలించారు. నువ్వు నీ వంశం నాశనం అయిపోతావు. ఏది తప్పించుకోవడానికి వాడు ఈ ప్రయత్నం పన్నాడు. అందుకే అపియరెన్స్ ఆర్ డిసిప్లిన్. ప్రతి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి సాగిల పడకూడదు. ఒక విషయం అంటే, మీరు ఒక సందర్భం చెప్తారు, ఒక గురువు ఉన్నాడు అనుకోండి, మీరు అన్యులకు మీరు నమస్కారం పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఇది శాస్త్రబద్ధం. మీ తల్లిదండ్రులైనా సరే. ఎందుకనంటే మీకు నగురోరధికం, మీరు అధికులకే కదా నమస్కారం పెట్టేది. కాబట్టి ఎవరికి దొరికితే వాళ్ళకి మీరు నమస్కారం పెట్టకూడదు, దేవుడితో సహాయంగా చెప్పాలి. ఎందుకంటే మీరు ఈయన వదిలేసి ఆయనకి పెడతానంటే ఈయనకంటే ఆయనకు ముఖ్యమే కదా మీకు. ఈయన వదిలేసి ఆయన పెట్టారు. అదే మనకు కబీర్ కూడా చెప్పింది, గురువు గోవింద్ దోవు కడే కాకి పాయి. చాలాసార్లు చెప్పాను. छत्रबंधतई विप्र बुलाई गालही लिए सहित समुदायी ईश्वर राका धर्म हमारा जय हसितई समेत परिवारा संबंध मध्य नासतव होवु जलदाता ना रही कुलकोवु नृपासुन श्राप विकल अतित्रासा जय बहोरी बरगिरा आकाशा विप्रभु
विप्रौ श्राप विचारी नादीन शाप विचारी नादीन नादिन्हा नहीं अपराध नहीं अपराध भूप कचुकीन्हा भूप कचकीन्हा चकित विप्रा चकित विप्र सब सुनी सब नभ बानी सब सुनी नभ बानी नभ 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 बानी नभ बानी भूप गयवु भूप गयवु जहाँ भोजन कान जहाँ भोजन कानी तहाँ न आसन तहा न असर असर तहाँ न असना तहा न असना नहीं विप्र सुवारा नहीं विप्र सुवारा सुवारा विरयु रावु म- विरयु रावु पिरयु रावु मन सोच अपारा मन सोच अपारा सब प्रसंग महिसुरन्हा महिसुरन्हा सुनाई सुनाई त्रसित परवो त्रसित परवो परवु అవని అకులాయి అవని అకులాయి ఓ క్షత్రియాదమా ఆయన వాళ్ళు ఏమని చెప్పించారంటే ఓ క్షత్రియాత్మ నీవు బ్రాహ్మణులు ఆహ్వానించి వారిని సపరివారంగా భ్రష్టులను గావింపదలిచి నువ్వు బ్రాహ్మణుల్ని ఆహ్వానించి వాళ్ళు సపరివారం నువ్వు కుటుంబంతో సహా పిలిపించి వాళ్ళని అవమానించాలనుకున్నావా నువ్వు భగవంతుడు మా పవిత్రతను కాపాడినాడు అది భగవంతుడు మా పవిత్రత కాపాడు మాకు తెలియక మేము తినేసి మేము ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటే మాకు పోయేదిరా దౌర్భాగ్యుడా ఇప్పుడు నీవే సపరివారంగా నశింపగలవు ఇప్పుడు నీవే నీ పరివారంతో సహా నశించిపోతావు ఒక సంవత్సరం లోపల నీవు నాశనమయ్యేదవు అది ఒక్క సంవత్సరం లోపల నువ్వు నాశనం అయిపోతావు నీ వంశంలో నీకు తిలాంజలి ఇచ్చేది వారు కూడా ఉంటారు నీకు ఎలా నాశనం అవుతారు నీ వంశంలో కనీసం నీకు తిలలు తిలోదకాలు నిజంగా తిలాంజలి అన్నారు కానీ అది తిలాంజలి కాదు తిలోదకం అంటారు అంజలి అనేది దేవతలకు వాడాలి ఉదకము అని పితృదేవతలకు వాడాలి కాబట్టి తిలోదకాలు ఇవ్వడం కూడా మనకు కనీసం నీళ్లు వదిలేవాడు కూడా ఉంటాడు అన్నమాట నిజం నీళ్లు వదిలేవాడు ఉంటాడు నీ వంశంలో వాడు ఈ శాపమును విని రాజు భయముతో వ్యాకులుడయ్యాడు భయం విని పాపం భయంతో వణికిపోయాడు వ్యాకుల పట్ల ఆయన అనుకున్నది ఒకటి అయినది కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఆయన అనుకున్నదే జరుగుతుంది నువ్వు అనుకున్నది జరగదు ఇది గుర్తుపెట్టు పిమ్మట ఉత్తమమైన ఆకాశవాణి పలికెను అప్పుడు నిజమైన ఆకాశవాణి పలికి ఇప్పుడు ఇంతవరకు మొదటి ఆకాశవాణి కాలకేతు పలికించారు ఇప్పుడు ఉత్తమమైనటువంటి ఆకాశవాణి ఏమన్నంటే బ్రాహ్మణులారా వాస్తవం తెలుసుకొనకుండా మీరు ఇతన్ని శపించితిరి అది ఆయన వాస్తవం తెలుసుకోకుండా మీరు ఏం చెప్పించారు నిజానికి ఇతను ఏ తప్పు తెలియదు అతనికి అసలు ఇందులో ఈ మాంసం ఉందని కూడా అతనికి తెలియదు ఆకాశవాణిని విని బ్రాహ్మణులందరూ చకితులయ్యారు వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు ఇదేమిటి మరి ఇందాక ఆకాశవాణి అంటే ఇదంతా రాక్షసమైన ఈయన మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు అలా చేశారని అసలు ఆకాశవాణి చెప్పింది రాజు వెంటనే వంటశాలలోకి పోయి చూచెను అక్కడ భోజన పదార్థములు కానీ వంటగాడు కానీ కనిపించలేదు రాజు వెంటనే వెళ్ళాడు అక్కడ ఈ పురోహితుడు అన్నాడు వాడు లేవు అక్కడ వంట పదార్థాలు లేవు ఇవన్నీ మాయతో కల్పించినవి కదా ఎవరు లేవు రాజు మిగుల చింతించి వారి కడకు వచ్చాను మళ్ళీ బాగా బాధపడి మళ్ళీ బ్రాహ్మణుల దగ్గరకు వచ్చాడు ఆయన వచ్చి అతడు జరిగిన వృత్తాంతం అంతయు వారితో చెప్పి జరిగిన వృత్తాంతం నేలపై పడిపోయాడు అయ్యా ఎవరికి చెప్పొద్దాను నేను ఇలా ఒక రోజు అడుగు తిరిగాను దారి తప్పాను ఒక వరాహం అప్పుడు అక్కడ ఒకడు కనిపించాడు ఆయన నిజంగా సన్యాసిని నేను నమ్మాను ఆయన నన్ను వరం కోరుకోమంటే నేను ఇట్లా వరం కోరుకున్నాను ఆయన నాకు వరం ఇచ్చాడు అయితే దీనికి బ్రాహ్మణుల శాపం ఇది ఎవరికి చెప్పొద్దన్నాడు స్వామి అందుకే ఆయనే వచ్చి స్వయంగా చేస్తా అన్నాడు అంట అలా సంవత్సర కాలం అందుకని నేను ఆహ్వానించాను తప్పితే నాకు మిమ్మల్ని అవమానించాలని ఏమీ లేదు అని కర్మంతా వాళ్ళకి సవినయముగా చెప్పేసి భయంతో విప్పలతో పడిపోయాడు నేల మీద పడిపోయాడు ఆ ప్రతాప భానుడు దోహ భూపతి భావి మిటయి నహి జదపి నా దూషణ జదపి నా దూషణ తోడ
किए अन्यदा होई नहीं కే అన్యదా హోయి నహి विप्र शाप अति घोर విప్ర శాప్ అతి ఘోర. బ్రాహ్మణులు పలికిరి బ్రాహ్మణులు ఏమన్నారంటే రాజు అప్పుడు నీవు నిర్దోషి కానీ విధిని ఎవరు తప్పింపలేరు. విధిని ఎవ్వరు తప్పు. బ్రాహ్మణుల శాపము భయంకరము భయంకరము, పైగా భయంకరము అప్రతిహత అప్రతిహతం. అప్రతిహతం అంటే ఇక వెనక్కి రాదు. అందుకే ఇప్పుడు మీరు భారతంలో కూడా చూడండి, ఆ ఉదంకుడికి అన్నం పెట్టేటప్పుడు అందులో వెంట్రుకు వచ్చింది. వెంటనే ఉదంకుడు చెప్పించాడు. అప్పుడు రాజు కూడా దీనికి చెప్పించాడు కూడా, నేను వండాను ఇలా ఉందని నాకు తెలుసా, పైగా నువ్వు నా వల్ల ఉపకారం పొందావు, నా భార్య కుండనాలు తీసుకున్నావు, ఇదేనా నువ్వు నాకు చేసేది. అందుకని ఈయన రాజుని నువ్వు ఏమని చెప్పించాడు, నువ్వు ఇది అయిపోవాలి, నిర్వంశం అయిపో, నువ్వు కొద్దివాడి అయిపో. తర్వాత బతివాడు నీ కబ నువ్వు చేసి నేను తీసుకొని పోనట్టు రాజు. అప్పుడు మంచి పద్యం చెప్పాను, నిండు మనంబు నవ్య నవనీత సమానం పల్పు దారుణ ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును రాజులందు విపరీతముగామున విప్రుడో పునతి శాంతుడయ్యు నరబాలుడు శాపము గ్రమ్మరింపగం అని. చౌపాయ్ अस कही सब అమ్మ अस कही सब అసు కహి సబ్ मही देव सिदाए మహీ దేవు సిధాయి समाचार पुर लोगन సమాచార पुर लोगन పురలోకన पाए పాయే सोच ही दूषण శోచయి దూషణ दैव ही देही దైవహిదే विरचित हमसा వినచిత్ विरचित हमसा విరచిత్ हमसा విరచిత్ హంస काग किया जेही కాక कागा కాగ కియా किया जेही జహి उपरोहित ही ఉపరోహిత पवन पहुंचाई భవన్ పహుంచాయి असुर तापस ही అసురు తాపసి कबर जान जनाई కబర్ జాన్ జనాయి तेही कल जहां తెహి కల్ జహా तहा पत्र पटाए తహా పత్ర పఠాయి सजी सजी సజి సజి सेन भूप सबुदाये సేన భూప్ सबदाये సబుదాయే केरल ही గేనర్హి नगर निशाना बजाए నగర నిశానా బజాయే विविध भांति వివిధ భాతి नित होई लड़ाई నితు హోయి लड़ाई లరాయి जागी सकल सुबटा జాగి సుకల్ సభట करी करनी కరి కరణి बंधु समेता परे బంధు సమేత वो नृप धरणी పరేవ నృపధరణి सत्य केत कुला సత్యకేతు కుల को नहीं बाचा కోవు నహి బాచా विप्र शाप किने होई असाचा విప్ర సోప్ శాప్ కోయి असाचा కిని విప్ర विप्र శాప్ शाप किने విప్ర శాప్ కిని होई असाचा కోయి అసాచా रिपजिते రిపజితి सब नृपा नगर बसाए నృప నగర बसाए వసాయి निजपुर गवने నిజపురు गवने గమని जय जस पाए జయే जया జస్పాయ్ जस पाए జయే జయ జయా జస్పాయ్. ఈ విధంగా పలికి వారందరూ ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయారు. నేను ఇంకో విషయం చెప్తాను. ఆకాశవాణి ఎప్పుడైతే పలికిందో వెంటనే ఆవిడ కూడా పలకచ్చు, ఒరేయ్ ఇది నిజమైన ఆకాశవాణి కాదు అని. అప్పుడు ఎందుకు పలకలేదంట? వీడు ఇలా పోవాలి. పైగా వీడు కల్పాల తరబడి బతుకడం అధర్మం కాదు. నువ్వు ధర్మంతో ఉండు, నువ్వు ఎంత ధర్మాత్ముడైనా అక్కడ నీకు ఏది జ్వరం, ముసలితనం లేకుండా, మృత్యువు లేకుండా, రోగం లేకుండా, దేవతలు కూడా నిన్ను చూసి భయపడేటువంటి పరాక్రమం, ఇది ఎందుకు నీకు కావాలి? నిన్ను చూసి ఒకడు నువ్వు భయపడాలి అనుకుంటున్నావు అంటే అది అక్రమమే కదా, అది అక్రమమే కదా. ఎందుకని చూసింది ఇప్పుడు దానికి అర్హుడు, కానీ వాళ్ళకి నిజం చెప్పాలి. అందుకని నిజం చెప్పమను. ఈ విధంగా పలికి వారందరూ ఈ వెళ్ళిపోయారు. విధంగా పలికి నాయన అది అప్రతిహితం, మనం చేయలేము అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నగర వాసులు ఈ సమాచారం విని మిక్కిలి చింతించి విధాతను నిందించి అది వాళ్ళు చాలా విన్నారు. వాళ్ళు విధాతను బ్రహ్మదేవుడిని నిందించారు. మనకి ఎప్పుడన్నా చెన్నై జరిగిందనుకో వెంటనే మనకి దేవుడు దొరుకుతాడు చక్కగా నిందించడం. అదే మంచి జరిగిందనుకోండి
నేను ఎంత కష్టపడ్డా అనుకున్నారు. నువ్వు బిజినెస్ లో సక్సెస్ అయ్యావు. అప్పుడు నువ్వు అబ్బా ఎంత కష్టపడ్డాను, రైంబగలు కష్టపడ్డాను. అదే ఏమిటండి భగవంతుడు సరిగ్గా చూడలేదు. ఇది ఇది కామన్. నువ్వు ఎప్పుడైనా చూడు, ఒక్క బిజినెస్ అని కాదు, నువ్వు కష్టపడు, మంచి మాట. భగవంతుడు చిన్న చూపు చూశాడండి. వాడికి వాడి పట్ల చిన్న చూపు చూడడం, పెద్ద చూపు చూడడం. నీ చూపు నువ్వే చూసుకున్నావు. కాబట్టి ఈ విధానం అందరూ తిరగడం ప్రారంభించారు. ఏ బ్రహ్మదేవుడు అండి, విధాత హంసను చేయబోయి కాకిని చేసేసి అది విధాతను హంసను చేయబోయి కాకిని చేశారు. ఇటు పుణ్యాత్మని దేవతగా చేయక అది ఇటువంటి పుణ్యాత్మని దేవతను చేయాలి ప్రతాపాన్ని, కానీ రాక్షసుని చేశాడు. కాలకేతువు నిజమైన రాజ పురోహితుని ఇంటికి చేర్చి కపట సన్యాసికి ఈ విషయం అంతైనా చెప్పారు. అది కాలకేతు ఏం చేశాడు, ఆ పురోహితుడిని గుహలో దాచాడు. వాడిని తీసుకొచ్చి ఈ కపట సన్యాసికి తీసుకొచ్చి ఆ ఈ విషయం అంతా చెప్పాడు. ఆ కపట సన్యాసి శత్రురాజులందరికీ ఉత్తరములను రాయగా వాళ్ళు ఏం చేశారు, ఈ కపట సన్యాసి ఉత్తరాలు రాశాడు. ఇప్పుడు ఇదే సమయం మీరు వీటి మీద దండెత్తాను అంటే ఒక వర్తమానాలు పంపించారు. వాళ్ళు సైన్యంతో వచ్చారు, ప్రతాపాన్ని మీద దండెత్తి నగారాలను మ్రోగించి ఆక్రమించి వాళ్ళందరూ ఆక్రమించారు. ఒక్కసారిగా వచ్చేసారు వాళ్ళందరూ. అయిపోయింది ప్రతాపాన్ని నాశనం. యుద్ధము ఎక్కువ దినములు యుద్ధం జరిగి ప్రతాపభానుని సైనికులు అందరిని పరాక్రమంతో పోరాడి కానీ కడకు మృతులైరి. తో పరాక్రమంతో పోరాడారు. కానీ ఇక్కడ విధి అండి, గెలవడానికి కానీ ఓడిపోవడానికి కానీ మన పరాక్రమం ఒకటే సరిపోదు. అంటే మన మానవ ప్రయత్నం ఒకటే సరిపోదు, దైవ బలం కావాలి. ఇప్పుడు వీళ్ళకి దైవ బలం లేదు, ఎందుకంటే శాపగ్రస్తులు అయి ఉన్నారు. అందుకని వీళ్ళు ఓడిపోయారు. పరాక్రమం చేశారు వీళ్ళు కూడా. కాబట్టి ఎప్పుడు మీ పరాక్రమం, మీ కండబలం మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకోకండి. రాజు అతని తమ్ముడు రణరంగంలో మడిసిరి. అది రాజు అతని తమ్ముడు అరిమర్దనుడు ఇద్దరు చచ్చిపోయారు. సత్యకేతు వంశంలో ఎవరినో మిగలేదు. సత్యకేతు వంశంలో ఎట్లు అసత్యమగును, ఎవ్వరు మిగలలేదు. వీడి తిలోదకం ఇవ్వడానికి కూడా ఎవరు మిగలలేదు. కుమారుడు, కొడుకులు ఎవ్వరు మిగల. బ్రాహ్మణ శాపం ఎప్పుడు అసత్యం కాదు. ఎందుకంటే నిత్యానుష్ఠాన పరుడు ఒక మాట అన్నాడు అనుకోండి, అది నిజం అయిపోతుంది. శత్రురాజులు నగరమును పునర్నిర్మించి రాజ్యములకు వెళ్ళిరి. ఈ నగరాన్ని పునర్నిర్మించి ఎవరి రాజ్యం వారు విజేతలుగా కీర్తిగాంచి సరే ఇప్పుడు వీళ్ళకి కీర్తి వచ్చింది, వీరికి పోయింది. కాబట్టి నీకు రావడము పోవటం దేనికి నువ్వు గర్వపడకూడదు. ఇది వాడు చెడుగా అన్నా కరెక్ట్. ఇది భగవంతుడు రాసిన స్క్రిప్ట్. వాడు రాస్తాడు ఎప్పుడు ఆ స్క్రిప్ట్ లో. నువ్వు ఆ మాట అనుకున్నప్పుడు ఎప్పుడు నేనే గెలుస్తానని ఆ స్క్రిప్ట్ అని అనుకున్నావు. మళ్ళీ అదే స్క్రిప్ట్ రాస్తాడు, అప్పుడు అదే స్క్రిప్ట్. భరద్వాజుడికి కదా యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు ఎప్పటికప్పుడు. భరద్వాజసును జాహీజబ్ కోయి విధాత భామ కోయి విధాత భామ దూరి మేరు సమ జనక జమ తాహి వ్యాల సమా దామ తాహి వ్యాల సమా దామ యాజ్ఞవల్కుడు యాజ్ఞవల్కుడు భరద్వాజుడికి ఇలా అన్నాడు, భరద్వాజ వినుము. భరద్వాజునైనా మహర్షి ఇది బాగా ఇది కొన్ని ఉన్నాయండి, మీరు రాసుకొని పెట్టుకోండి దయచేసి. ఆ భాషలో రాసుకున్న తప్పేం లేదు. విధి ప్రతికూలించడం మొన్న మీకు చెప్పాను, నాకు బాగా టార్పేడో లాగా కొట్టుకుంటుంది అన్నమాట. ఏమిటది? లోక ప్రతిష్ట, తపస్సు అనేటువంటి వనమునకు అగ్ని లాంటి. కాబట్టి మనం అయ్యో నేను ఇంత చేశాను నాకు ప్రతిష్ట రాలేదని అనుకున్నాను. 675 రోజులు విడవకుండా నేను చెప్పితే నాకేమీ రాలేదని నేను అనుకోని ప్రతిష్ట వచ్చింది అనుకోండి, ఫినిష్ అయిపోయింది నాశనం. ఇంకెందుకు అక్కడి నుంచి ఏమండి మీరు ఎలా చెప్పగలిగారని ఒక ఇంటర్వ్యూ. అప్పుడు నా ప్రతిభ ఆ తర్వాత ఇంకోటి ఇంకేమండి ఇది పోతుంది.
వినాశం. అదేదో మనకి ఒక సామెత ఉంది, వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం అని. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు వివాహం చేశాడు, ఆ రెండోది కూడా చేశాడు సర్వం మహాదేవ. ఏమి ఇదండి, ఇది గుర్తుపెట్టుకోండి, కనీసం కొన్ని రాసి పెట్టుకోండి. ఎదుటి వాడికి చెప్పడానికైనా పనికి వస్తాయి. ఎదుటి వాడికి చెప్పేయడం దుర్గని అని ఎదుటి వాడికి చెప్పడానికైనా పనికి వస్తాయి. మన భార్య దగ్గర ఏమిటంటే అది విధి ప్రతికూలమైనప్పుడు ధూళి మేరు పర్వతం, తండ్రి మృత్యుగా, అది చూడండి, మీ సొంత తండ్రే మీకు మృత్యువుగా, తాడు పాముగా. ఒక తాడు కూడా పాము నేను కరిచేస్తూ చేస్తావు కూడా. అదే మనం అంటాం తాడు పాము కలుగుతుంది. విధి ప్రతికూలిస్తే ధూళి, ఆ ధూళి నీ మీద ఇలా కణం పడేటప్పటికి అదేదో మేరు పర్వతం నీ మీద పడినట్టు పడిపోతాడు, విడిపడిపోతాడు. దీన్ని మనం కొంచెం ఇలా కూడా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు అంటే, విధి నీకు అనుకూలించింది అనుకో, నీ మీద మేరు పర్వతం పడ్డా నీ ధూళిలాగా తీసేస్తా. మృత్యువు కూడా నేను తండ్రిలాగా వచ్చి నిన్ను కాపాడతా. పాము కూడా ఓ తాళ్ళలాగా నిన్ను ఇట్లా ఆడుకోవచ్చు. అదేమన్నా నేను అది పైగా దాచుకో, అయినా నేనేమో అన్నా. అది ఇందులో నీ గొప్పతనం కాదు, వీరికి అభిధి అంటే దైవ ప్రతికూలించడం. అందుకే మన జాతకాలు చూసుకుని దాని మీద మనం ఇది పడతాం. రావణాదుల జననములు. ఇదిగో రావణాదుల జననం అంటే నెమ్మదిగా మనం అసలు రామాయణంలోకి ప్రవేశిస్తున్నాం. బహుశా ఈ వారంలోనూ ఆ పై వారంలోనూ వెళ్ళచ్చు. ఇదిగో ఈ ప్రతాప భానుడే రావణాసు. అది చెప్పండి. ఈ చౌపాయి కూడా నేర్చుకున్నాం. ఒక చౌపాయి, ఒక దోహ. చెప్పు. కాలపాయి ముని సును సోయి రాజా భయము నిశాచర సహిత సమాజ దశ శిరతాహి వీస భుజదండ రావణ నామ వీర బులి పరిబండ భూప అనుజ హరిమర్దన నామ భయముసో కుంభకర్ణ బలదాన సచివ జోరహ ధర్మరుచి జాసు భయం విమాత్ర బంధులగు తాసు నామ విభీషణ జేహి జగజాన విష్ణు భగతు విజ్ఞాన నిధాన రహే జే సుత సేవక నృపకేరే భయే నిశాచర ఘోర గణేరే కామరూపకల జినస అనేక కుటిల భయంకర విగత వివేక కృపారహిత హింసక సబ పాహి భరణి నా జాహి విశ్వ పరితాపి ఓ మునీశ్వర వినుము. ఓ భరద్వాజ మునీశ్వర వినుము. కొంతకాలమున ఆ రాజు ఈ ప్రతాప భానుడు వీళ్ళు ఆ పరివారం రాక్షసులుగా పుట్టారు. అతనికి 10 కళలు 20 భుజములు కలిగినటువంటి రావణాసురుడు అనే పేరు కలిగినటువంటి అతను ప్రచండు శూరుడు వీరుడు రాజు తమ్ముడైన ఆ రాజు తమ్ముడు హరిమర్దనుడు మహాబలశాలి భక్తుడుగా పుట్టాడు. మంత్రి అయిన ధర్మరుచి రావణుని సవతి తమ్ముడుగా. ఇది మీరు అర్థం అనుకోకుండా అది అక్కడ అలాగే ఉంది. ఇప్పుడు మీరు కొంత వాల్మీకి రామాయణంతో మీరు పోల్చుకుని ఏమిటండి అలా మీరు చెప్పద్దు. ఇది మీరు ఇక్కడే వినండి. మీకు చాలా సార్లు చెప్తాను, దాదాపు ప్రతిరోజు చెప్తాను. సవతి తమ్ముడుగా అంటే ఈ పౌలస్య బ్రహ్మకి ఇంకొక భార్య ఉన్నట్టుగా రామచరితమానస్ ఆదముడుగా సవతమ్ముడుగా పుట్టాడు ఈ ధర్మరుచి. అతనే విభీషణుడు.
అతని పేరు అతడు విభీషణుడు. విభీషణుడు. అతడు విష్ణు అతడు విష్ణు భక్తుడు విజ్ఞాన అని ప్రసిద్ధిగాంచు. అని రాజు యొక్క కుమారులు సేవకులు రాజు యొక్క కుమారులు సేవకులు ఇతరులు భయంకర రాక్షసులుగా పుట్టించారు. వారు కామరూపులు, వాళ్ళందరూ దుష్టులు, కామరులు, దుష్టులు, కుటిలు, వివేకహీనులు, నిర్దయులు, నిర్దయులు, ధైర్యపరులు, హింసాపరులు, పాపులు, ప్రపంచాన్ని పీడించే వారి దుష్కృత్యములు అంతలేదు. ఆయన లైన్కి వచ్చాడు. ఏది దానవ కుల వైరి దర్పంబు వర్ణించు చదువులెవరు గాని చదువరాదు సురపక్షపాతి విస్ఫురణకై గావించు యజ్ఞగుండములందగ్ని మండరాదు హరనామమే గాని హరినామము త్రిజగములనెవ్వడు స్మరింపరాదు అమరలోక విజేత లంకాతినేత రావణుని శాసనము నిరాకరించు విష్ణు భక్తుల కీల్ విరచికట్టి చరణు నెట్టుడు దానవ శ్రేష్ఠులారా అని ఆజ్ఞాపించేశాడు. ఎవరు? రావణ. ఇక వీళ్ళు కనిపించిన విష్ణు భక్తున్నల్లా కాళ్ళు చేతులు కట్టేయడం చాలాసార్లు పెట్టి ఉన్నారు. ఏ అకృత్యాలు ఇవాళ రావణ ప్రేరితులై ఈ మారీచ స్వభావులు, తాటక వీళ్ళందరూ రెచ్చిపోయారు. అది సరే. ఎక్కడ వరకు వచ్చారంటే వాళ్ళు చివరికి మన భారతదేశం సౌత్ ఇండియా వరకు వచ్చారు. వాళ్ళు కరదూషణాలు ఎక్కడ అనుకుంటున్నారు, మన సౌత్ ఇండియా వరకు వచ్చారు. కాబట్టి ఇంకొంచెం అయితే మొత్తం వ్యాపించేస్తారు వాళ్ళు. ఉపచే జతపి పులస్త్య కుల పావన అమల అనూప తదపి మహీసురు శాప బస సకల అగరూప వారు పవిత్రమైన నిర్మలమైన నిరూపమానమైన పులస్తుని వంశం. వాళ్ళు పులస్తుడి వంశుడు. ఎటువంటి వాడు? పవిత్రము, అమలము, నిర్మలము, నిరుపమానమైన అటువంటి వంశంలో జీవించిన ఈ బ్రాహ్మణ శాపం మూలంగా పాపులై వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు పౌలస్య బ్రహ్మ. ఆ పౌలస్య బ్రహ్మ కొడుకు విశ్రావసు. ఆ విశ్రావసుడి కొడుకుని వీళ్ళందరూ. అందుకని పౌలస్య బ్రహ్మ పౌత్రుడనై అని బ్రహ్మదేవుడికి మానసపుత్రుడు ఈ పౌలస్యుడు కొడుకు విశ్రావసుడు కొడుకు రావణాసుడు. కాబట్టి ఆ బ్రహ్మవంశంలో పుట్టారు వాళ్ళు. అయినా వాళ్ళ ప్రవృత్తి రీత్యా అసురుడు అయ్యారు వాళ్ళు. అయిపోయింది కదా మహాదేవ్. మనం 3 చౌపాయలు 3 దోహాలు చెప్పుకుంటున్నాం. పర్వాలేదు. ఇందులో కూడా కొంత మొమెంటం, స్పీడ్ వచ్చింది. చూద్దాం. రోజుకి వీలు సాధ్యమైనంత వరకు ఇవాళ నుంచి 3 చౌపాయలు 3 దోహాలు చూద్దాం. రావణ కుంభకాలం, రామజన్మ అంటే బహుశా ఒక 5-6 రోజుల్లో శ్రీరామచంద్రుడు పుడతానని ముందర పుట్టింది రావణాసుడు. షష్ఠి అంటారు. పంచమి అందరూ రేపు చెప్పారు.
దానికి హోంవర్క్ ఏం చేయాలి? కలర్స్ చెప్పాలి. చెప్పింది కలర్స్ అలాగే ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది. రాముడి ఓం భూర్భువస్వః సర్వచేతనే రూపాంతర్మాద్యం బుద్ధి జ్ఞానం ప్రచోదయాత్. ఇప్పుడు ఇది చెప్తా చదువుతుంటే హస్తో రక్షయామి పాదో రక్షయామి బయటికి రండి, ఫ్యాన్ ఉందిరా ఇక్కడ శివాభ్యాం
సర్వే జనా రక్షంతు అధర్మస్య మహాదేవ మహాదేవ మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ గురు గారు. మహాదేవ 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 తల్లి అక్కనాగమణి మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 మా శ్రీ లలిత మహాదేవ గురువు గారు. మహాదేవ 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 నాయన కేక్యూ మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ 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 తల్లి జయలక్ష్మి గారు మహాదేవ అమెరికా నుంచి ఇదేనా మీరు ఏ మాస్టర్ గారు? అమెరికా నుంచి ఇవ్వాలి. రేపు పొద్దున్న ఎక్కుతున్నారు కదా అంతే మాస్టర్. మాకు ఇంకో 3 గంటల్లో మేము ఇంట్లోంచి బయలుదేరుతాం. ఓహో ఇంకో 3 గంటల్లో బయలుదేరుతారా? అవును మాస్టర్ గారు, అంటే 3 గంటల ముందు ఉండాలి. ఓహో ఓహో సో ఇక్కడ నుంచి 3 గంటల ఎయిర్పోర్ట్ కి. సరే మరి అందుకని ఎయిర్పోర్ట్ కి ఎవరు వస్తున్నారు? ఉదయ్ వస్తానన్నాడు మాస్టర్ గారు. వస్తున్నాడా? సరే సరే రాదు నీకు ఆరేశ్వరానా వచ్చేయండి మాస్టర్ గారు. ఇంకా తెల్లవారి అంత వచ్చి చేసే అంతకంటే ముందు మిమ్మల్ని చూసేయచ్చు. వచ్చేయండి. తప్పకుండా ఏదో ఒకసారి వాళ్ళని చూపించండి. శ్రావ్య వాళ్ళు ఉన్నారా? ఉన్నారు మాస్టర్ గారు. పిలవండి. ఆ, శ్రావ్య నిన్ను, తర్వాత నవ్య మా శిష్యుడు, తర్వాత తిలక్, వంశీ తిలక్. మహాదేవ సార్. అనా మహాదేవ ఏంటి విశేషాలు? ఒక్క నిమిషం, ఇది సౌండ్ తక్కువ ఉంది. సార్ మహాదేవ సార్. మహాదేవ ఏంటి విశేషాలు? విశేషాలు ఏం లేదు సార్. అన్నయ్య, మా శిష్యుడు రోజు సంధ్యావందనం చేస్తున్నాడా? చేస్తున్నా, అంటే ఇక్కడ వచ్చాం కదా అందుకని హాలిడేనా? హాలిడే తిరిగి వెళ్ళాక